శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలన గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామనమూర్తి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి గోవింద. ఈ వారం కర్కాటక రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి ఈ మూడు రాశుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి వీరికి ఎక్కడా చెప్పుకోదగినటువంటి దోషాలు, ఇబ్బందులు ఏవి కూడా మనకి ఏర్పడట్లేదు. అయితే అజాగ్రత్తగా ఉంటారు. అంతా బాగానే ఉంటుందిగా, సుఖంగా కాలం గడుస్తోంది కదా, మనం ఎందుకు కష్టపడాలి అనేటువంటి భావనతో ప్రతి విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటారు. ఇలా విషయాలు తేలిగ్గా తీసుకోవడం వల్ల, అజాగ్రత్తగా ఉండటం వల్ల వచ్చేటువంటి కష్టాలను మాత్రం మీరు చవి చూడవలసి వస్తుంది. విషయాలన్నీ కూడా చేజారిపోతూ ఉంటాయి. చూద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనేటువంటి ఈ బద్ధకం వలన మీరు కొంత ఇబ్బంది పడతారు. అలానే ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కర్కాటక, ధను, కన్యా రాశుల్లో ఉండేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరు రొటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సినటువంటి ధనం సమయానికి అందనటువంటి కారణం చేత చాలా ఇబ్బందులు పడేటువంటి స్థితి కనబడుతున్నది. అందుకనే ఆర్థిక విషయాల్లో ఎదుటివారికి మాట ఇచ్చేటప్పుడు మీరు అనుకున్నటువంటి ధనం మీ చేతికి వచ్చేంత వరకు కూడా ఎదుటివారికి మాట ఇవ్వకుండా ఉండండి. లేదా నాకెవరో ఒకరు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎదుటివారికి మాట ఇచ్చినట్లయితే మీరు చాలా ఇబ్బందులు పడేటువంటి స్థితి కనబడుతున్నది కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. అలానే దీర్ఘకాలికమైన అనారోగ్యాలు, ఒక షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే కనుక పార్శ్వపు నొప్పులు కానీ ఇట్లాంటి వాటితో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ వారం కొంత ఇబ్బందులు కలగడానికి, మళ్ళీ తిరిగి ఇవన్నీ కూడా మనల్ని ఒక్కసారి పలకరించడానికి, కాస్త అవస్థ పెట్టడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించినటువంటి చింత కూడా కొంత వేధిస్తుందని చెప్పుకోవాలి.
నా పిల్లలు ఎలా ఉంటారో, బాగా చదువుతారో లేదో, వీళ్ళకి మంచి సీట్ వస్తుందో రాదో, వీళ్ళు ఉద్యోగం కోసం ఇంతగా కష్టపడుతున్నారు, వారు కోరుకున్నటువంటి ప్యాకేజ్ వస్తుందో రాదో, ఇలా ఏదో ఒక కారణం చేత వాళ్ళ ఆరోగ్యాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చదువుకి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇట్లాంటి ఆలోచనలు, చింత కొంత మిమ్మల్ని వేధించేటువంటి స్థితి కనబడుతున్నది. కనుక ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల్లోంచి కూడా బయటపడడానికి గాను కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు, ధనస్సు రాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా ఉదయం అయితే ఉదయం, సాయంకాలం అయితే సాయంకాలం మీ వెసులుబాటును బట్టి శివ తాండవ స్తోత్రాన్ని పారాయణ చేయండి. శివ తాండవ స్తోత్రము మనకు అన్ని చోట్ల లభించేటువంటి స్తోత్రం, చాలా తేలికైనటువంటి స్తోత్రం, రావణకృత శివతాండవ స్తోత్రం. దీన్ని ఒక్కసారి రోజుకు ఒకసారి పారాయణ చేయండి. ఒకవేళ ఇది పారాయణ చేయడం కుదరలేదు, లేదా మనకి స్తోత్రం ఎక్కడ లభిస్తుందో తెలియట్లేదు అనుకున్నట్లయితే కనుక ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ వారం అంతా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత మీరు చేయాలనుకునేటువంటి పనులు ఏవైతున్నాయో అవి చేస్తూ ఉండండి. వీటికి తోడుగా రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీరు పోసి, ఆ నీరు పోసిన చోట తడిసినటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి తీసి తిలకంగా ధరించాలి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, రావి చెట్టు మొదట్లో నీరు పోయాలి, ఆ తడిసిన మట్టి తీసి తిలకంగా పెట్టుకొని దాని తర్వాత మన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేసుకోవాలి. ఇలా ఈ వారమంతా చేసినట్లయితే కనుక కర్కాటక రాశి, కన్యా రాశి, ధనురాశి వారికి చాలా చక్కగా దివ్యంగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి, మిగతా రాశుల వారి గురించి తెలుసుకోబోయే ముందుగా మనందరికీ కూడా క్షేమం కలగాలని చెప్పని శివతాండవ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. జటాటవీగలజ్జల ప్రవాహావితస్థలే గడేవలం వ్యలంబితాం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేధు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే. ఈ వారం వృశ్చిక రాశి వారికి, మీనరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏవైతే లోన్స్ని మీరు ఆశిస్తున్నారో, అంటే స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి, ఒక ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, లేకపోతే ఒక కారు కొనుక్కోవడానికి కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి అంశాలకు సంబంధించి, లేకపోతే చదువులకు సంబంధించి ఏవైతే లోన్స్ని మీరు ఆశిస్తున్నారో ఆ లోన్స్ అన్నీ కూడా పొందడానికి కావాల్సినటువంటి గ్రహస్థితి, అలానే ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసుకోవడానికి, అగ్రిమెంట్స్ని చక్కగా పకడ్బందీగా సాగించుకోవడానికి కావలసిన గ్రహస్థితి అమోఘంగా మీకు సహకరిస్తున్నది. కనుక చాలా చాలా బాగుంది వృశ్చిక రాశికి, మీనరాశికి అని చెప్పుకోవాలి. అయితే మీకు సమయానికి వ్యక్తులు అందుబాటులో లేక అవస్థపడడానికి కూడా ఇదే స్థాయిలో అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరి మీదనో ఆశ పెట్టుకుంటారు, ఒక మనిషికి పని అప్పచెప్తారు, అతను సమయానికి అందుబాటులో ఉండడు, లేకపోతే మీరు ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నారో ఆ వ్యక్తి ఏదైనా పని మీద వేరే చోటకి వెళ్ళక తప్పనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇలా ఒకరి మీద ఆధారపడి చేసేటువంటి కార్యక్రమాల వలన మీరు కొంత ఇబ్బందులు పడేటువంటి స్థితి గోచరిస్తున్నది. కనుక ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు కావచ్చు, మిత్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనప్పటికీ వైషమ్యాలు వచ్చి, మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మూడో వ్యక్తి ప్రమేయంతో కనుక ఈ వారంలో చర్చలు సాగించినట్లయితే తిరిగి చక్కగా ఒకటవడానికి, వారి మధ్యలో ఉన్నటువంటి పొరపొచ్చాలు పోగొట్టుకోవడానికి కావాల్సినటువంటి యోగాలన్నీ కూడా దివ్యంగా కలుగుతాయి. ఏలినాడ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారం చక్కగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలానే ఈ మీనరాశి వారికి దశమంలో శని సంచారం ఉన్నప్పటికీ వీరికి కూడా చాలా చక్కగా దివ్యంగానే ఈ వారం ఉందని చెప్పుకోవాలి. అంటే మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి, సమయానికి వ్యక్తులు అందుబాటులో లేక మనం పొందేటువంటి కష్టాలు ఏవైతున్నాయి వీటన్నిటిలోంచి కూడా మనం బయటపడడానికి గాను ఈ వారం అంతా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. వెంకటేశ్వర కరావలంబ స్తోత్రము ఇది ప్రతిరోజు కూడా పారాయణ చేయండి.
అలానే కుంకుమ పువ్వు సాఫ్రాన్ అంటాం కదా, ఈ కుంకుమ పువ్వుని గంగాజలంతో తడిపి తిలకంగా పెట్టుకోండి ప్రతిరోజు కూడా. ఈ వారం అంతా ప్రతిరోజు ఈ పని చేయండి. ఒకవేళ గంగాజలం మీకు అందుబాటులో లేకపోతే ఎంత ప్యూర్ వాటర్ అయినప్పటికీ కూడా బట్టతో వడగట్టి ఆ నీటిని ఈ కుంకుమ పువ్వుతో తడిపి చక్కగా తిలకంగా పెట్టుకోండి. ఆ కుంకుమ పువ్వుని తిలకంగా పెట్టుకోవడం, రోజు వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం చేసి మీకు దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి కానీ లేకపోతే ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉండేటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకొని ఈ రోజంతా కూడా శుభంగా సాగాలని చెప్పని మనస్ఫూర్తిగా వినమ్రంగా మీకున్నటువంటి కష్టమంతా కూడా స్వామివారితో చెప్పుకొని, లేదా ఆ రోజు మీరు ఏ పనులు చేయబోతున్నారో అవన్నీ కూడా భగవంతుడికి చెప్పి దాని తర్వాత మీ దినచర్య ప్రారంభం చేయండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. అయితే ఒకరోజు వెంకటేశ్వర స్వామి గుడికి, ఒకరోజు ఆంజనేయ స్వామి గుడికి అలా మాత్రం వెళ్ళకండి. వెళ్తే ఈ 7 రోజులు వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళండి ప్రతిరోజు, లేదా ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికే వెళ్ళండి. ఈ కాస్త జాగ్రత్త మాత్రం పాటించుకోండి. మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఎదుటివారి మీద ఎంత మాత్రం కూడా ఆధారపడండి.